టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ ఓ విచిత్రం జరగబోతోంది. హిందీలో తెరకెక్కిన తమిళ మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో రాబోతోంది. అలా ఈ వీక్ జవాన్ లాంటి సినిమాతో విచిత్రమైన కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఇదే కాదు, ఇలాంటి విచిత్రమే చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు విచిత్రాల మధ్య పోటీ ఉన్న వార్ మాత్రం వన్ సైడే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు? టేక్ ఏ లుక్. జవాన్ మూవీ పేరుకి హిందీ సినిమా, కానీ ఇది తమిళ బ్యాచ్ అంతా కలిసి హిందీలో తీసిన తమిళ మూవీ అంటున్నారు. అందుకే సౌత్ లో ఈసారి షారూక్ పాగా వేయటం కన్ఫర్మ్ అనేస్తున్నారు. పఠాన్తో సాధ్యం కానిది జవాన్తో సాధ్యమయ్యేలా ఉంది. పఠాన్ లానే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఫస్ట్ డేనే 100 కోట్ల వసూళ్లని కన్ఫర్మ్ చేసింది జవాన్ మూవీ. 5 భాషల్లో ఒకేసారి రాబోతున్న ఈ సినిమాలు హీరో తప్ప అంతా తమిళ బ్యాచే. నయనతార, ప్రియమణి ఇలా హీరోయిన్లే కాదు, విలన్ గా విజయ్ సేతుపతి, కమెడియన్ గా యోగి బాబు, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే అనిరుద్, వీళ్ళందరి కెప్టెన్ గా డైరెక్టర్ ఆట్లీ అంతా తమిళమయమే. అందుకే ఇది కోలీవుడ్ లో వెరీ స్పెషల్ మూవీ అంటున్నారు. జవాన్ దేశవ్యాప్తంగా సందడి చేసే రోజే రంగంలోకి దిగనుంది మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఇది ఎంత కామెడీ డ్రామా అయినా జవాన్ తో పోటీ అనలేం. తెలుగులో కూడా జవాన్ కి పోటీ అనలేం. కానీ కొన్ని జానర్లకు సెపరేట్ మార్కెట్ ఉంటుంది. ఆ కోణంలో పోలిశెట్టి ప్రయోగం కొంతవరకు సేఫ్ జోన్లోనే ఉంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ పేలలేదు, పాటలు పర్వాలేదు. కానీ నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ మీద హోప్స్ తోనే ఈ మూవీ మీద ఆశలు పెట్టుకున్నారు సినీ జనం. ఏదేమైనా ఈ వారం జవాన్ అంటూ మాస్ మూవీ రాబోతుంటే క్లాస్ కామెడీ కమ్ రొమాంటిక్ ట్రాజడీగా రాబోతుంది మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. మొత్తానికి ఓ తెలుగు సినిమాకు నాన్ తెలుగు మూవీ ఈ వారం పోటీ ఇవ్వటం కాదు, మించిపోతుందేమో అనేంతగా హైప్ క్రియేట్ అవుతోంది.